Hi everyone. Good morning. Yeah, good morning and good evening, guys. Okay, so what is the last concept? Creating a new branch and git checkout. New branch. Deleting. Oh, నిన్న క్లాస్ జరగలేదు కదా. Yeah. So git reset commands లో కూడా 3 different kinds చూసాం. Okay, so head concept అయింది. So undoes from working directory and undoes from staging area. Yes. అయిపోయింది అవునా? So Yes. నెక్స్ట్ వచ్చేసి మనం undoes from committing area చూడండి. Okay. So okay, so something సార్ ఇదే ఫైల్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు ఒక S1 అనే ఒక ఫైల్ ఉంది. ఓకే, సో ఇది మనకు స్టేజింగ్ ఏరియాలో ఉంది. ఓకే, సో ఈ ఫైల్ నేను కమిట్ చేస్తాను. ఏదైనా నేను ఇది కాకపోతే ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో దాన్ని స్టేజింగ్ కి పంపించాలి, దాని తర్వాత కమిట్ చేయాలి. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో క్రియేట్ చేసిందే ఉంది ఇక్కడ. ఓకే, సో దాన్ని నేను పంపిస్తాను ఎలా అయినా సేమ్. ఓకే, సో ఈ S1 అనే ఫైల్ స్టేజింగ్ లో ఉంది. సో దీన్ని కమిట్ చేస్తున్నాను. కమాండ్ ఏంది? git commit S1 -m some file. Okay, so done. Git status so complete, nothing to complete. Okay, so commit చేసాం పర్మనెంట్ గా. వన్స్ పర్మనెంట్ గా కమిట్ చేసినప్పుడు మనం git log అని ఇచ్చాము అంటే సో మనం చూడొచ్చు. ఓకే, సో లేటెస్ట్ కమిట్ ఐడి ఇది. సో హెడ్ వచ్చేసి మన కమిట్ అయింది కాబట్టి సో ఇది ఎక్స్టర్నల్ హెడ్ గా ట్రీట్ చేస్తూ మనకి ఇక్కడ లేటెస్ట్ హెడ్ ని పాయింట్ చేస్తుంది. లేటెస్ట్ కమిట్ ఐడిని ఈ హెడ్ పాయింట్ చేస్తుంది. సో మన కమిట్ ఐడి, కమిట్ మెసేజ్ ఇదంతా లాగ్ మనకు తెలిసింది. ఓకే, సో ఇది కమిట్ ఐడి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని కమిట్ అయ్యింది, ఈ యాక్షన్ కమిట్ అయింది. సో దీన్ని అండూ చేయాలి. ఓకే, అండూ ఎలా చేస్తాం? సో మనకు దానికి కమాండ్ కూడా ఉంది, చేయొచ్చు. ఓకే, అది ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ రివర్ట్ అనే కమాండ్ యూస్ చేసి చేస్తాం. సో ఇప్పుడు నేను దీన్ని అండూ చేస్తే ఈ యాక్షన్ ని, ఇప్పుడు ఏదైతే మనం కమిట్ చేస్తామో ఆ యాక్షన్ ని అండూ చేస్తే సో నాకు ఎంటైర్ ఈ లాగ్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుందా, లేకపోతే దీంట్లో ఉన్న ఇంత ఈ కమిట్ ఐడి లోపల ఉన్న కంటెంట్ ఒకటే బ్యాక్ వెళ్తుందా, అంటే అండూ అవుతుందా? మనం చూసాం వర్కింగ్ డైరెక్టరీ అండూ చేసినప్పుడు ట్రాక్డ్ ఫైల్స్ అయితే మనం ఎలా అండూ చేసాము చూసాం. అన్ట్రాక్డ్ అయితే ఆన్ ద స్పాట్ అయిపోయింది అవునా? మరి స్టేజింగ్ లో నుంచి ఎలా చేయాలో మనం డిఫరెంట్ మెథడ్స్ చూసాము. మిక్స్డ్ అని, రీసెట్ అని, సాఫ్ట్ అని, ఇవన్నీ. ఇప్పుడు కమిటింగ్ ఏరియాకి వచ్చాం. సో ఇప్పుడు నేను అండూ చేయాలి. చేస్తే ఈ కమిటెడ్ మొత్తం వెనక్కి వచ్చేస్తుందా, లేకపోతే దాని లోపల ఉన్న కంటెంట్ మాత్రం వెనక్కి వస్తుందా? Come on, guys. కంటెంట్ ఒకటి, కంటెంట్ కూడా వస్తుందండి, ఇంక్లూడింగ్ ది ఐడి అనుకుంటున్నాను. ఇంక్లూడింగ్ ది ఐడి. మహేష్ ఆల్రెడీ కమిట్ అవుతున్నాం కదా, ఖచ్చితంగా సేవ్ ఉంటుంది పర్మనెంట్ గా వస్తుంది. సో మీరు కూడా కమిట్ ఐడి అంటున్నారు అవునా? ఓకే, ఈ కమిట్ ఐడీస్ కూడా వెనక్కి వెళ్ళిపోతే అసలు మనం గిట్ టూల్ యూజ్ చేయడానికి అర్థమే లేదండి. గిట్ టూల్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇక్కడ ప్రతి యాక్షన్ ని డెవలపర్ పెర్ఫామ్ చేసే ప్రతి యాక్షన్ ని ట్రాక్ చేసి సేవ్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమిటెడీస్ లో. ఓకే, ఈ కమిటెడీస్ ని బట్టే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను డే 1 ఆఫ్ గిట్ లో. సో చాలా మంది డెవలపర్స్ ఉంటారు, ఒక్కొక్క డెవలపర్ చాలా యాక్షన్స్ చేస్తుంటారు. ఒక డెవలపర్ ఒకరు మోడిఫై చేస్తారు, ఎవరు మోడిఫై చేశారో తెలియదు, ఒకరు డిలీట్ చేస్తారు, ఒకరు ఇన్సర్ట్ చేస్తారు. ఇవన్నీ కనుక్కోవాలని చెప్పి మనకు ఈ SCM టూల్స్ అనేది మార్కెట్ లోకి వచ్చాయి. ఓకే, సో ఈ కమిట్ ఐడీస్ కూడా మనం మోడిఫై చేస్తే ఇంకా అసలు అర్థం ఏముంది?
అసలు ఈ టూల్ వాడడానికి మీనింగే లేదు. ఓకే, ఇఫ్ ఒకవేళ కంటెంట్ బ్యాక్ లైక్ స్టేజింగ్ ఏరియాకి వెళ్ళినప్పుడు మరి దానికి ఇంకొక ఐడియా వస్తుందా దానికి? లైక్ హౌ డు యూ రికగ్నైజ్ దట్ ఇట్స్ ద కంటెంట్? చెప్పాను కదా, ప్రతి యాక్షన్ కి మనకు ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే యాక్షన్ కూడా మళ్ళీ ఒక కమిటెడ్ వస్తుంది. ఓకే, సో ఎవరు బ్యాక్ తీసుకెళ్లారు, ఎవరు కమిట్ చేశారు, ప్రతి దానికి వస్తుంది. ఎందుకంటే తెలియాలి ఎవరు డిలీట్ చేశారు, ఎవరు బ్యాక్ తీసుకెళ్లారు. ఓకే, సో అది తెలియడానికి మనం ఈ టూల్స్ వాడుతున్నాం. సో ఎస్. మనకు ఈ కమిటెడ్ కానీ మాడిఫై చేసామంటే ఇంకా నో యూస్ ఆఫ్ యూజింగ్ దిస్ టూల్. ఇవి ఎవరు మాడిఫై చేయలేరంటే. ఓకే, వీటిని ఏమి చేయలేం, ప్రతిదీ లాగ్ అలాగే ఉంటుంది. ఎవరు ఏం చేశారు దీన్ని బట్టి తెలిసేది మనం. ఓకే, ఓన్లీ ద కంటెంట్ విల్ గో టు ద ఒరిజినల్ పొజిషన్, అంటే ఐ మీన్ అండు అయిపోతుంది. ఓకే, ఓకే, ఇక్కడ మనం ఈ యాక్షన్ ఏం చేసాం, దీంట్లో ఫైల్ క్రియేట్ చేయడం చేసాం. అదే కదా యాక్షన్ S1 అంటే ఫైల్ క్రియేట్ చేసాము. సో మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి చూస్తే అది మన వర్కింగ్ డైరెక్టరీలో కూడా ఆ ఫైల్ ఉండదు, అండు అయిపోతుంది అంతే. అంతే కదా, క్రియేషన్ కి ఆపోజిట్ ఏంది, డిలీషన్ కదా. సో ఉండదు, ఆ ఫైల్ అనేది ఉండదు. సరే చూద్దాం. గిట్ రివర్ట్. ఓకే, గిట్ రివర్ట్ అని ఉంటుంది. సో మన డిఫాల్ట్ గా లేటెస్ట్ వన్ తీసుకుంటుంది. మనం స్పెసిఫిక్ గా ఇవ్వాలంటే కూడా కాపీ చేసి ఇవ్వచ్చు. సో ఇలా ఫస్ట్ ఆఫ్ 7 క్యారెక్టర్స్ అయినా లేకపోతే కంప్లీట్ గా అంతా. ఓకే, గిట్ రివర్ట్ కమిటెడ్. The most similar command is revert. See, మనం దీంట్లో చూద్దాం ఏమైంది రాంగ్. it's just the T, I guess. REVE, sorry, yes, right. See, సో మనం ఒకసారిగా రివర్ట్ చేసినప్పుడు సో మనకు అది కమిట్ మెసేజ్ కూడా పాస్ చేయాలి, అండ్ ఎవరు రివర్ట్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది. ఓకే, సో దేని రివర్ట్ చేస్తున్నాం కూడా తెలుస్తుంది ఈజీగా. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది విఏ ఎడిటర్, మళ్ళీ విఏ ఎడిటర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది కమిట్ మెసేజ్. సో మనం అక్కడ రాస్తున్నాం చూసారా, రివర్ట్ ఫైల్ వేస్తున్నాం. మనం కమిట్ మెసేజ్ ఇది ఒకటే, కాకపోతే దాని ముందు ఇది యాడ్ అయింది రివర్ట్ అని. సో మీరు ఇక్కడ కమిట్ మెసేజ్ ఎడిట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా ఎడిట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఏం రివర్ట్ చేస్తున్నాం కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఐఎమ్ రివర్టింగ్ దిస్ వన్. సో ఇప్పుడు చేసే యాక్షన్ కూడా, ఇప్పుడు చేస్తున్న యాక్షన్ కూడా, యాక్షన్ కి ఇంకొక కమిటెడ్ క్రియేట్ అవుతుంది. సో ఎవరు రివర్ట్ చేస్తున్నారో తెలియాలి కదా. సో ఇంకో కమిటెడ్ క్రియేట్ అయ్యి ఆ కమిటెడ్ లోపల మనకు మెన్షన్ చేస్తుంది క్లియర్ గా. సో మనం ఏ కమిటెడ్ ని రివర్ట్ చేస్తున్నాము, ఈ కమిటెడ్ ని రివర్ట్ చేస్తున్నాం. సో దిస్ రివర్ట్ కమిట్. ఓకే, సో ఇప్పుడు ఎస్కేప్, నేనేం కమిట్ మెసేజ్ కూడా చేంజ్ చేయట్లేదు, సేమ్ ఇస్తున్నా. చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. షిఫ్ట్ కోలన్ WQ7 అని కొట్టి వి ఎడిటర్. సో డన్. నా ఇప్పుడు చూడండి గిట్ లాగ్ నుంచి ఇప్పుడు నేను చేసిన రివర్టింగ్ ప్రాసెస్ ఇంకో కొత్త కమిటెడ్ క్రియేట్ అయింది. ఎందుకంటే నేను రివర్ట్ చేశాను కాబట్టి ఎవరు రివర్ట్ చేశారు కూడా తెలియాలి కదా. సో దానికి క్రియేట్ అయింది. సో దానికి ఒక కమిట్ మెసేజ్ ఇది. ఓకే, సో అక్కడ దేన్ని రివర్ట్ చేసాం కూడా చూపిస్తుంది చూడండి. ఏ కమిటెడ్ ని రివర్ట్ చేసాం, ఈ కమిటెడ్ ని రివర్ట్ చేసాం. ఇదేనా అది? ఈ లాగ్ కూడా వెళ్ళలేదు, అట్లాగే ఉంది. మనకు ఈ లాగ్ కానీ ఈ కమిటెడ్ కానీ అండూ కాలేదు, ఇది అలాగే ఉంది. సో మనం ఇంకొక లాగ్ అనేది క్రియేట్ అయింది, దాంట్లో క్లియర్ గా చెప్తుంది. సో ఎవరు చేశారంటే ఈ పర్సన్ చేశారు, ఈ పర్సన్ అంటే ఈ కమిటెడ్ గుర్తుపట్టచ్చు ఎవరు అని. సో
ఆ పర్సన్ దేన్ని చేశాడు అంటే దీన్ని చేశాడు. ఓకే, సో క్లియర్గా చెప్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి మనం చూడొచ్చు. సో మనకు ఫైల్ అనేది కూడా S1 అనేది ఉండదు, ఎందుకంటే మనం క్రియేట్ చేసిన యాక్షన్ ఏంటి అంటే అది ఫైల్ క్రియేషన్ యాక్షన్ చేశాం కాబట్టి. సో దాన్ని కంప్లీట్ గా ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అండు అంటే ఫైల్ డెలీషన్ కు కంప్లీట్ గా వెళ్ళిపోయింది, ఆ యాక్షన్ ఎక్కడ ఉండదు ఇంకా. మనం ఇక్కడ ఫైల్ క్రియేషన్ తీసుకున్నాం, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. మీరు మాడిఫై తీసుకొని దాన్ని రివర్ట్ చేసుకోండి, లేకపోతే ఒక ఫైల్ డిలీట్ చేసిన యాక్షన్ దాన్ని రివర్ట్ చేసుకోండి, ఏదైనా చేయొచ్చు. సేమ్ మీరు ఏ యాక్షన్ అయితే చేస్తారో అది కంప్లీట్ గా అండు అవుతుంది అంతే. ఓన్లీ the content will undo, guys. So again నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ, it reverts only the content, not the complete entire commit id, and creating new commit id referring to previous. Okay, so ఇలా మనం రివర్ట్ చేస్తాం. Clear? Yes. Yes. Yeah. సో ఇది మనకు సో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ ఎండ్ అయింది అన్నమాట. అదంతా ఒక కాన్సెప్ట్ అన్నమాట. లైక్ హెడ్ కానించి నెక్స్ట్ వచ్చేసి అండోస్, వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ డైరెక్టరీ అండ్ కమిటింగ్ డైరెక్టరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు గిట్ డిఫ్ కమాండ్ ఒకటి ఉంది. సో ఏం చేస్తుంది అంటే ఇది డిఫ్ అంటే డిఫరెన్సెస్ చూపిస్తుంది. ఎవరెవరికి అంటే మనకు 3 ఏరియాస్ ఉన్నాయి కదా, వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా అండ్ కమిటింగ్ ఏరియా. సో ఈ ఏరియాస్ మధ్య డిఫరెన్సెస్ చూపిస్తుంది వెన్ వి డిడ్ ఎనీ చేంజెస్ నో. సో అప్పుడు మనకు ఆ డిఫరెన్సెస్ చూపిస్తుంది, ఏమేమి చేంజెస్ ఉన్నాయా లేకపోతే లేవు, ఉంటే ఉన్నాయి, ఏమి ఉన్నాయో చూపిస్తుంది. ఓకే, సో కొంచెం చూడండి కేర్ఫుల్గా, కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు కొన్నిసార్లు. Let me write it here. Okay. సో డిఫ్ అనేది మెయిన్ కమాండ్. సో దీనికి అట్రిబ్యూట్స్ అనేది ఉంటాయి. గిట్ డిఫ్ అనేది గిట్ డిఫ్ అని ఒకటి, నెక్స్ట్ వచ్చేసి గిట్ డిఫ్ హెడ్ అని ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి గిట్ డిఫ్ హైఫన్ క్యాచ్డ్ అని ఉంటుంది. సో ఇవి కమాండ్స్, దీనికి మీనింగ్ కూడా రాస్తాను నేను ఇక్కడ. సో ఇది ఏంటి అంటే ఇట్ షోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్కింగ్ డైరెక్టరీకి అండ్ స్టేజింగ్ ఏరియా. ఈ 2 ఏరియాకి డిఫరెన్స్ చూపిస్తుంది. ఓకే, అదేవిధంగా ఇది వచ్చేసి వర్కింగ్ డైరెక్టరీకి అండ్ కమిటింగ్ ఏరియాకి. హెడ్ అంటే మనకు కమిటింగ్ ఏరియానే ఉంటుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇది వచ్చేసి మనకు మీరే చెప్పచ్చు యాక్చువల్లీ. స్టేజింగ్ ఏరియా ఇంకొన్న పాసిబిలిటీస్ ఇవి కదా, అండ్ కమిట్. ఓకే, మీకు అర్థమవుతుంది. పాసిబిలిటీ 3 పాసిబిలిటీస్ కవర్ చేస్తున్నాయి ఈ 3 కమాండ్స్. ఓకే, వర్కింగ్ డైరెక్టరీ టు స్టేజింగ్ ఏరియా అండ్ వర్కింగ్ డైరెక్టరీ టు కమిటింగ్ ఏరియా అండ్ స్టేజింగ్ టు కమిటింగ్. ఓకే, సో ఈ కమాండ్స్, సో ఇది కమాండ్. సో దాని యొక్క యూసేజ్ ఇది. ఈ 2 ఏరియాస్ మధ్య, ఈ 2 ఏరియాస్కి డిఫరెన్సెస్ ఏమున్నాయి, డేటాలో ఫైల్స్ లో డిఫరెన్స్ ఏమున్నాయో చూపిస్తుంది. ఓకే, ఓకే, సో చూద్దాం. గిట్ స్టేటస్ నథింగ్, ఏమీ లేదు ప్రస్తుతానికి అయితే. సో ఇక్కడ మనకి అన్ని ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే
సో దీంట్లో డేటా ఉంది. యా, సో ఈ యాపిల్ అనే ఫైల్ తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం డేటా ఉండే ఫైల్ అవసరం లేదు, ఎలా అయినా తీసుకోవచ్చు, అది కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఈ యాపిల్ అనే ఫైల్ తీసుకుంటున్నాను. సో దీంట్లో ఆల్రెడీ డేటా ఉంది. హాయ్ హలో యాపిల్ ఫైల్ అనే డేటా ఉంది. సో నేనేం చేస్తున్నాను అంటే ఈ లైన్స్ డిలీట్ చేస్తున్నాను. ఎలా డిలీట్ చేయాలి చెప్పండి? ఇది వి ఎడిటర్ గుర్తుందా? ఎలా డిలీట్ చేయాలి? బై డిఫాల్ట్ ఏం మోడ్ ఉంటుంది? ఎలా డిలీట్ చేయాలి? కమాండ్ మోడ్ లో. ఇన్సర్ట్ చేయడం. ఇన్సర్ట్ కాదు, కమాండ్ మోడ్ లో ఇన్సర్ట్ చేయాలంటే చెప్పండి. డబుల్ డి ఇస్తే యా, డి ఫర్ డిలీట్, డబుల్ డి. సి డబుల్ డి డిలీట్ చేశాను, మళ్ళీ డబుల్ డి డిలీట్ చేస్తాను. ఓకే, సి ఇట్లా 2 లైన్స్ నేను డిలీట్ చేసేసాను అండ్ ఐఎమ్ యాడింగ్ లైన్ 3 హియర్. సో యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి. అప్పుడు సో లైన్ 3 యాడెడ్ హియర్. ఓకే, అండ్ లైన్ 4 కూడా తీసుకుంటాం. లైన్ 4. ఓకే, 2 లైన్స్. సో ఉన్న 2 లైన్స్ రిమూవ్ చేశానంటే ఓకే, ఇంకొక 2 లైన్స్ ని యాడ్ చేశాను. ఇది నేను చేసిన యాక్షన్ ఇక్కడ. ఓకే, సో ఎస్కేప్ shift:WQ సేవ్ అండ్ క్విట్. దట్ ఓకే. సో యాడ్ చేయకముందు ఓకే సరే, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు నాకు డిఫరెన్సెస్ ఉంటాయా? ఇప్పుడు నేను గిట్ డిఫ్ అనే కమాండ్ ఇస్తాను. ఓకే, సో నాకు ఏమొస్తుంది ఇది మీరే చెప్పాలి కాన్సెప్ట్ మొత్తం, ఎందుకంటే ఏడే ఉంది అన్ని. నేను గిట్ డిఫ్ అనే కమాండ్ ఇస్తాను. సో నాకు ఏం డిఫరెన్స్ వస్తుందో రాదు? డిఫరెన్స్ వస్తుంది అంటారు కదా? ఇంకా కమిట్ చేయలేదు కాబట్టి డిఫరెన్స్ ఉండదు అంటున్నారు, అవునా? సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ఏరియాకి ఉన్న డేటా డిఫరెన్స్ ఉంటుందా లేదా అనేసి. సరే, డిఫరెన్స్ ఉంది. కమిట్ చేస్తే డిఫరెన్స్ రాదు. కమిట్ అంటే నేను ఇప్పుడు చెప్తాను, స్టేజింగ్ ఏరియా టు నేను చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇందాక చూస్తే మీరు ఇందాక గిట్ స్టేటస్ అని ఇచ్చాను, ఏమీ లేదని చెప్పాను కదా. అప్పుడు కానీ మీరు గిట్ డిఫ్ అని ఇచ్చుంటే ఏమీ వచ్చి ఉండదు, మీకు అవుట్పుట్ డిఫరెన్స్ ఉండదు. మీరు చెప్పినప్పుడు కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే అన్ని ఏరియాస్ లో ఈక్వల్ గా ఉంది డేటా. ఓకే, వర్కింగ్ డైరెక్టరీలో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఓకే, ఇదే ఫైల్స్ స్టేజింగ్ ఏరియాలో కూడా ఉన్నాయా? అండ్ ఇదే ఫైల్స్ కమిటింగ్ ఏరియాలో కూడా ఉన్నాయా? వాటి డేటా కూడా సేమా 3 ఏరియాస్ లో? సో ఇంకా డిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఇక్కడ కానీ నేను ఇచ్చుంటే గిట్ డిఫ్ అనే కమాండ్ వచ్చి ఉండదు నాకు. సో కానీ నేను ఏం చేశాను, క్యాట్ యాపిల్ అనే ఈ ఫైల్ లోపలికి వెళ్ళి కొంచెం మోడిఫికేషన్స్ చేశాను. ఉన్న డేటాని డిలీట్ చేశాను. ఓకే, ఇంకొక 2 లైన్స్ ని యాడ్ చేశాను. ఓకే, సో అప్పుడు నేను గిట్ డిఫ్ కమాండ్ ఇస్తే సో ఖచ్చితంగా డిఫరెన్స్ చూపిస్తుంది. గిట్ డిఫ్ అనే కమాండ్ వర్కింగ్ డైరెక్టరీకి అండ్ స్టేజింగ్ ఏరియాకి, అంతేనా? స్టేజింగ్ ఏరియా, ఈ 2 ఏరియాస్ మధ్య డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం యాపిల్ అనే ఫైల్ వర్కింగ్ డైరెక్టరీలో మాడిఫై చేస్తున్నాం. ఈ చేంజెస్ స్టేజింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్లో లేవు. అవి ఎప్పుడు వస్తాయి? ఇదే చేంజెస్ స్టేజింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్లోకి ఎప్పుడు వెళ్తాయి? నేను గిట్ యాడ్ యాపిల్ ఫైల్ అని చెప్పి యాడ్ చేస్తే ఈ చేంజెస్ అన్ని స్టేజింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్లో కూడా వెళ్ళి అప్లై అవుతాయి. సో ఇంకా ఫైల్ ఎక్కడ ఉంది? వర్కింగ్ డైరెక్టరీలో ఉంది. సో ఫైల్ ఇంకా స్టేజింగ్కి వెళ్ళలేదు అప్లై కావడానికి. సో ఆబ్వియస్లీ డిఫరెన్స్ వస్తుంది. వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న యాపిల్ ఫైల్లో చేంజెస్ ఉన్నాయి, స్టేజింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్లో స్టేజింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్లో చేంజెస్ లేవు.
అందుకే డిఫరెన్స్ చూపిస్తుంది. స్టేజింగ్ ఏరియాలో ఉన్న యాంప్లిఫైర్లో పాత డేటానే ఉంది ఇంకా. ఎందుకంటే మనం ఇంకా దాన్ని స్టేజింగ్ పంపాల, ఇంకా ఫైల్ వేయడం చూడండి రెడ్ కలర్ లో. ఒకవేళ యాపిల్ ఫైల్ కమిట్ చేయకుంటే చూపించేది. మనకి ఇక్కడ కమిట్ అని కాదు, మనం Adding to డిఫరెన్సెస్ staging. చూస్తున్నాం. మనం డిఫరెన్సెస్ డేటాలో డిఫరెన్స్ చూస్తున్నాం అంతే. ఆ ఏరియాకి ఈ ఏరియాకి డేటా ఏంది డిఫరెన్స్ అని. కమిట్ చేస్తే ఏమవుతుంది, వెళ్ళి స్టేజింగ్ ఏరియాలో అప్లై అయిపోతుంది, మళ్ళీ కమిట్ చేస్తే అసలు ఏమీ చూపించదు కదా డిఫరెన్స్. ఇంకా 3 ఏరియాలో ఈక్వల్ గా చేంజెస్ అప్లై అయిపోతే సేవ్ చేసుకుంటే వెళ్ళిపోతే ఇంకా మీకు డిఫరెన్స్ ఎక్కడ చూపిస్తుంది, గిట్ డిఫ్ అని ఇస్తే డిఫరెన్స్ చూపేది కదా. అర్థమవుతుందా కన్ఫ్యూజన్? సరే, ఇక్కడ చూడండి ఎలా చూపిస్తుంది అంటే ఇది డిఫరెన్స్ కూడా మీరు చూస్తే ఇక్కడ గిట్ అనేది తీసుకొని ఏ యాపిల్ అండ్ బి అని యాపిల్ అని రెండుగా తీసుకుంది. అదే ఎలా అంటే ఏబి అనేది ఎందుకు తీసుకుంది అంటే ఈ డిఫరెన్స్ 2 ఏరియాల మధ్య చూస్తాం కదా మనం, 3 ఏరియాలో చూడలేము ఎట్ టైం, 2 ఏరియాల మధ్య చూస్తాం. సో ఇది ఏ అంటే వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న యాపిల్ ఫైల్, బి అంటే స్టేజింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్. ఫైల్ ఒకటే కాకపోతే 2 ప్లేస్. ఈ రెండిటి మధ్య మనం డిఫరెన్స్ చూస్తున్నాము అని అర్థం. ఓకే, సో మైనస్ తో ఉంటే డిలీట్ చేసినామని, ప్లస్ తో ఉంటే యాడ్ చేసామని డేటా. సో అందుకే నేను మైనస్ చేశాను. ఈ 2 లైన్స్ గుర్తున్నాయా? 2 లైన్స్ మైనస్ చేశాను, 2 లైన్స్ యాడ్ చేశాను ప్లస్ తో ఉంది. సో ఇలా చూపిస్తుంది అది. ఓకే, సో చేంజెస్ ఉన్నాయి. ముందు మనం దీని గురించి నేను క్వశ్చన్ అడిగినప్పుడైనా సరే ముందు 2 పాయింట్స్ అర్థం మీరు ఆలోచించాలి. ఇక్కడ ఏంటి అంటే ఈ గిట్ డిఫ్ కమాండ్ యూజ్ ఏంది అంటే, సో దీని యొక్క యూజ్ ఏంటంటే వర్కింగ్ డైరెక్టరీకి స్టేజింగ్ ఏరియాకి ఈ 2 ఏరియాల్లో డిఫరెన్స్ చూస్తుంది. ఇది ఒకటి తెలుసుకోవాలి మీరు. దాని తర్వాత ఫైల్ ఎక్కడ ఉంది చూడాలి. ఈ 2 మీరు మైండ్ లో పెట్టుకున్నారంటే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకే, సో మనకి ఇంకా ఫైల్ ఏడే ఉంది. ఇప్పుడు నేను దీన్ని స్టేజింగ్ కి పంపించాను అనుకోండి, ఈ ఏ చేంజెస్ అదే యాపిల్ ఫైల్లో ఉన్న చేంజెస్ అన్ని సేవ్ అవుతాయి, స్టేజింగ్ ఏరియాలో కూడా సేవ్ అవుతాయి. దాని తర్వాత నేను మళ్ళీ గిట్ డిఫ్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, అప్పుడు ఏమీ రాదు అవుట్పుట్. ఎందుకంటే వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న యాపిల్ ఫైల్ కి స్టేజింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్ కి డేటా ఈక్వల్ అయిపోతుంది. అంతే కదా, వెళ్ళి సేవ్ చేస్తున్నాను, ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు డిఫరెన్స్ వస్తుందా? రాదు. అర్థమవుతుందా అండి? మహేష్, కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఓకే, సరే ఇప్పుడు చెప్పండి. గిట్ డిఫ్ హెడ్ అనేది వాడతాను నేను. ఓకే, సో దీనికి చెప్పండి ఏంటి గిట్ డిఫ్ హెడ్ అని ఇస్తాను. ఇది ఎందుకు కూడా ఇక్కడ మనం రాస్తున్నాం. సో 2 విషయాలు ఆలోచించమని అవి ఆలోచించండి. ఇది మనకు వర్కింగ్ డైరెక్టరీకి కమిటింగ్ ఏరియాకి మధ్య డిఫరెన్స్ చూపిస్తుంది. ఓకే, అండ్ ఇది ఫస్ట్ పాయింట్ మీరు ఆలోచించాల్సింది. సో దాని తర్వాత ఫైల్ ఎక్కడ ఉంది అంటే, ఫైల్ ఎక్కడ ఉందో దీన్ని చూసి గుర్తుపట్టచ్చు మీరు. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. Take time and think. Only find 2 files. Sorry? Only 2 files. 2 files. అంటే మనకి ఇక్కడ ఫైల్స్ అని కాదు, ఇందాక వచ్చిన అవుట్పుట్ వస్తుందా? మిగతా ఫైల్స్ లో అంతా ఈక్వల్గా ఉంది. మనం ఓన్లీ ఒక ఫైల్ గురించే మనం ఎడిట్ చేసింది. మీరు 10 ఫైల్స్ ఎడిట్ చేస్తే 10 ఫైల్స్ చూపిస్తుంది. ఓకే, మనం ఓన్లీ ఒక ఫైల్ ఎడిట్ చేసి మిగతా ఫైల్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, అన్ని ఏరియాస్ లో ఈక్వల్ గా ఉన్నాయి. ఈ యాపిల్ ఫైల్ ఒకటే కదా మనం మాడిఫై చేసింది.
డిఫరెన్స్ ఏమి ఉండదు అనుకుంటున్నాను. యా ఓకే మహేష్. అంతే. ఫోకస్ గా వినండి, డిఫరెన్స్ ఉంటుంది, మళ్ళీ సేమ్ డిఫరెన్స్ కదా వస్తుంది. అందుకే నేను ఆలోచించమంది ఇక్కడ 2 పాయింట్స్ మీరు ఆన్సర్ చేసే ముందు గిట్ డిఫ్ హెడ్ అనేది ఏంటి యూస్, ఇది వర్కింగ్ డైరెక్టరీకి కమిటింగ్ ఏరియాకి ఈ 2 ఏరియాలో ఏదైనా చేంజెస్ ఉన్నాయా లేదా ఈక్వల్ ఉందా, ఈక్వల్ ఉంటే అవుట్పుట్ చూపించదు, డిఫరెన్స్ చూపించదు, డిఫరెన్స్ ఉంటేనే చేంజెస్ ఉంటేనే అవుట్పుట్ చూపిస్తుంది. ఓకే, సో ఫైల్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఫైల్ ఎక్కడ ఉంది, ఫైల్ ఇంకా మనకు వర్కింగ్ డైరెక్టరీలోనే ఉంది. ఓకే, సో వర్కింగ్ డైరెక్టరీకి కమిటింగ్ ఏరియా కండి, కమిటింగ్ ఏరియాలో యాపిల్ ఫైల్ డేటా ఏముంటుందండి, ఓల్డ్ డేటానే ఉంటుంది. కమిటింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్లో ఓల్డ్ డేటానే ఉంటుంది, చేంజెస్ ఏమి ఉండవు. ఎందుకంటే చేంజెస్ మనం చేసింది వర్కింగ్ డైరెక్టరీలో. కమిటింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్ కూడా అప్లై కావాలంటే ఏం చేయాలి, నేను ముందు ఈ ఫైల్ ని స్టేజింగ్ కి పంపించి దాని తర్వాత కమిట్ చేయాలి, కమిట్ చేస్తేనే కదా అప్లై అవుతాయి చేంజెస్. నేను ఇక్కడ చేసిన యాక్షన్స్ అన్ని కమిటింగ్ ఏరియాలో అప్లై అవ్వాలంటే ఈ యాక్షన్స్ అన్ని 2 లైన్స్ డిలీట్ చేశాను, కొత్త లైన్స్ యాడ్ చేశాను కదా, ఈ కొత్త లైన్స్ అక్కడ కమిటింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్లోకి అప్లై అవ్వాలంటే ఈ ఫైల్ ని తీసుకెళ్ళి నేను కమిట్ చేయాలి కదా. కానీ ఆ ఫైల్ ఇంకా వర్కింగ్ డైరెక్టరీలోనే ఉంది కదా, అప్పుడు డేటా డిఫరెన్స్ అవుతుంది కదా. కమిటింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్లో ఓల్డ్ డేటానే ఉంది, వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న యాపిల్ ఫైల్లో మనం మాడిఫై చేసాం. సో అక్కడ ఓల్డ్ డేటా, ఇక్కడ న్యూ డేటా, డిఫరెన్స్ ఉంది కదా. అందుకే సేమ్ అవుట్పుట్ వచ్చింది, మళ్ళీ డిఫరెన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? మోడిఫై చేసిన ఫైల్కి అండ్ క్రియేటెడ్ ఫైల్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు సేమ్ అవుట్పుట్ చూపిస్తుంది అని అంటున్నారా మీరు? ఇప్పుడు మనం రెగ్యులర్ గా చేస్తున్న కాన్సెప్టే ఇది. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తారండి మీరు, మనం ఏం చేస్తున్నాం ఎవ్రీడే, మనం ఇప్పుడు 5th క్లాసా ఇది, సో ఫస్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తున్నాం, గిట్లో ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు, ఒక ఫైల్ ని మాడిఫై చేసినప్పుడు, ఒక ఫైల్ ని డిలీట్ చేసినప్పుడు ఏంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంది మనం చేసేది, యాడ్ చేసి ఎందుకు ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నాం స్టేజింగ్ ఏరియాకి, అక్కడ సేవ్ అవడానికి కదా. సేవ్, అదే మాడిఫై చేసినప్పుడు కూడా ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఏదైతే మాడిఫై చేసామో అది సేవ్ అవడానికే కదా. కమిట్ ఎందుకు చేస్తున్నాం, సో ఆ మాడిఫికేషన్స్ లేకపోతే కొత్త ఫైల్ ఏది చేసినా సరే అది పర్మనెంట్ గా సేవ్ అవడానికి కదా. ఓకే, సేమ్ అదే కదా ఇక్కడ కూడా చేస్తున్నాం మనం, కాకపోతే డిఫరెన్సెస్ చూస్తున్నాం అంతే. మనం యాపిల్ అనే ఫైల్ ని మాడిఫై చేసాం వర్కింగ్ డైరెక్టరీలో, ఈ చేంజెస్ ని కమిటింగ్ ఏరియాకి పంపించాలంటే నేను కమిట్ చేసి ఉండాలి, నేను చేయలేదు, చేయనప్పుడు ఏమవుతుంది, కమిటింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్ ఓల్డ్ డేటానే ఉంది ఇంకా, అందుకే కదా మాడిఫైడ్ అని చూపిస్తుంది. నేనేం కొత్త కాన్సెప్ట్ చెప్పట్లేదు. అర్థమవుతుందా మహేష్? సింపుల్. బట్ దీన్ని మాడిఫై చేశాను, యాపిల్ ఫైల్ ని మాడిఫై చేశాను, నెక్స్ట్ ఏం చేయాలి, నేను స్టేజింగ్ ఏరియా పంపిస్తే పార్షియల్ గా సేవ్ అవుతుంది, కమిటింగ్ పంపిస్తే పర్మనెంట్ గా అవుతుంది. అవి పంపించే ముందు నేను డిఫరెన్స్ చూస్తున్నాను అంతే. ఓకే, జస్ట్ లైక్ ఎడిటింగ్ లాగా కదా నోట్‌ప్యాడ్ లో. యా, మనకు ఏ ఏరియాస్ మధ్య డిఫరెన్స్ ఉందో చూడాలనడానికి ఈ డిఫ్ కమాండ్ యూస్ చేస్తున్నాం. ఓకే, మల్టిపుల్ ఫైల్స్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ ఒక ఫైల్ తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్ కి. సింపుల్, నేను కొత్త కాన్సెప్ట్ కాదు, ఇది పాత కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఫైల్, అందుకే నేను 2 పాయింట్స్ మళ్ళీ కూడా చెప్తున్నాను ఏంటంటే, మనం ముందు ఆ కమాండ్ కి మన కమాండ్ కి మీనింగ్ ఏంటి తెలుసుకోవాలి,
సో దాని తర్వాత ఫైల్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఈ ఫైల్ మూవ్ అయితేనే కదా కమిటింగ్ ఏరియాకి ఈ చేంజెస్ అనేది అక్కడ అప్లై అవుతాయి. మూవ్ కాకపోతే అప్లై అవ్వదు. సో అప్పుడు కమిటింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్లో పాత డేటానే ఉంటుంది. పాత డేటా అంటే ఇది కదా, ఈ డేటా అలాగే ఉంటుంది, ఎందుకంటే ఫైల్ ఇంకా మనకు వర్కింగ్ డైరెక్టరీలో ఉంది కాబట్టి. సో ఇక్కడ మన వర్కింగ్ డైరెక్టరీలో చేంజెస్ ఉన్నాయి. సో అక్కడ ఓల్డ్, ఇక్కడ న్యూ చేంజెస్ ఉన్నాయి. సో ఆబ్వియస్ గా డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు వెళ్ళి కమిట్ చేసేసాను అనుకోండి, ఉండదు డిఫరెన్స్, ఎందుకంటే వర్కింగ్ డైరెక్టరీలో ఏముందో అదే కమిటింగ్ ఏరియాలో కూడా ఉంటుంది, అప్లై అయిపోతుంది కదా, ఈక్వల్ అయిపోతుంది. అన్ని ఏరియాస్ ఈక్వల్ అయిపోయినప్పుడు మీరు కమాండ్ ఇస్తే ఏమి రాదు, డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? సో అన్సేవ్ చేసినప్పుడు ఫైల్ సేవ్ చేయకుండా ఉన్నప్పుడు మనకి డిఫరెన్సెస్ అనేవి చూపిస్తాయి అని అంటున్నారు. ఇది మనం ఒక ఫైల్ మాడిఫై చేసినప్పుడు ఇలా చూపిస్తుంది కదా మీకు జనరల్ గా, అదే యాజ్ ఇట్ ఈస్ మనం చెప్తాం కదా. అంటే ఇది బిఫోర్ సేవింగ్ ఆఫ్టర్ సేవింగ్. సరే, డిఫరెన్స్ బిఫోర్ సేవింగ్ అండ్ ఆఫ్టర్ సేవింగ్. ఆ డిఫరెన్స్ చూస్తున్నాం, దాంట్లో ఎన్ని ఫైల్స్ డిఫరెన్స్ చూపిస్తుంది, ఆ ఫైల్లో ఏం డేటా డిఫరెన్స్ చూపిస్తుందో తెలుసుకోవడానికి ఇదన్నమాట. ఓకే, ఒక ఫైల్ డిలీట్ చేసినప్పుడు డిలీట్ అని చూపిస్తుందా? అవును. మాడిఫై చేసినప్పుడు మాడిఫై, కొత్త ఫైల్ క్రియేట్ చేసినప్పుడు న్యూ ఫైల్ అని, అవే యాక్షన్స్. డేటా ఏం ఫైల్, ఎన్ని ఫైల్స్ డిఫరెన్స్ ఉంది, ఒక్కొక్క ఫైల్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయో తెలుసుకుంటున్నాను. ఓకే, సరే, ఈ ఫైల్ నేను స్టేజింగ్ ఏరియా పంపిస్తున్నాను అండి. ఇప్పుడు ఫోకస్ గా వినండి. గిట్ యాడ్ యాపిల్ స్టేజింగ్ ఏరియాలో ఉంది. ఇప్పుడు ఫైల్ స్టేజింగ్ ఏరియాలో ఉందండి. ఇప్పుడు నేను గిట్ డిఫ్ కమాండ్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? యాడ్ చేసేసారు కాబట్టి స్టేజింగ్ ఏరియాకి వెళ్ళిపోతుంది అది. సో రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఇట్ డజంట్ షో ఎనీథింగ్. అంతే, వెరీ సింపుల్. దీంట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. కరెక్టే. మనం వర్కింగ్ డైరెక్టరీలో చేంజ్ చేసాము, అవి అప్లై అవ్వాలంటే స్టేజింగ్ ఏరియాలో పంపించాము. సో ఆ రెండు ఏరియా మధ్య డిఫరెన్స్ చూస్తున్నాం కాబట్టి, ఆల్రెడీ ఫైల్ స్టేజింగ్ ఏరియాలో ఉంది కాబట్టి ఈ చేంజెస్ కూడా అక్కడ అప్లై చేసేసి ఉంటుంది. ఈక్వల్ అయిపోయినాయి చేంజెస్. స్టేజింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్ కి వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న యాపిల్ ఫైల్ కంటెంట్ ఈక్వల్ అయింది. ఏమైందండి? ఓకే, ఈక్వల్ అయ్యాయి. సో ఏమి అవుట్పుట్ చూపెట్టలేదు చూడండి. మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి అవుట్పుట్ చూపెట్టు. మహేష్, క్లియరా? సరే, ఇప్పుడు నేను గిట్ డిఫ్ హెడ్ అని ఇస్తాను. ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తుంది బికాస్ మనం ఇంకా కమిట్ చేయలేదు కాబట్టి. అవునా? సో లైక్ స్టేజింగ్ ఏరియా ప్రీవియస్ గానే ఉంటుంది. ప్రీవియస్ ఏం చూపించాను, ఏమి చూపేదంట? టూ థింగ్స్ ఆలోచించండి. ఆ కమాండ్ యూస్ చేయండి ఫస్ట్, అండ్ ఫైల్ ఎక్కడ ఉంది? స్టేజింగ్ ఏరియాలో ఉంది కదా. ఆ కమాండ్ యూస్ వర్కింగ్ డైరెక్టరీకి కమిట్. సో అక్కడ డిఫరెన్స్ ఏం ఐ థింక్ సేమ్ చూపిస్తున్నా. డిఫరెన్స్ ఉంటుందండి, మళ్ళీ అదే డిఫరెన్స్ చూపిస్తుంది కదా.
సో అందుకే ఫస్ట్ 2 పాయింట్స్ నేను చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఆ కమాండ్ యొక్క యూస్. ఇది ఈ కమాండ్ వర్కింగ్ డైరెక్టరీకి కమిటింగ్ ఏరియాకి ఈ 2 ఏరియాలో మధ్య డిఫరెన్స్ ని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫైల్ ఎక్కడ ఉంది చూడమన్నాను. ఫైల్ స్టేజింగ్ ఏరియాలో ఉంది. ఓకే, ఫైల్ స్టేజింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఇక్కడ మనం డిఫరెన్స్ చూస్తున్నది వర్కింగ్ డైరెక్టరీకి కమిటింగ్ ఏరియాకి. ఓకే, సో ఆబ్వియస్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ డైరెక్టరీలో చేంజెస్ చేస్తున్నాము. ఓకే, ఆ చేంజెస్ ఇంకా కమిటింగ్ ఏరియాలో అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదంటే ఫైల్ ఇంకా స్టేజింగ్ ఏరియాలో ఉంది. అవి కమిటింగ్ ఏరియాలో కూడా అప్లై అయితే వెళ్ళి అప్లై అంటే ఏంది, వెళ్ళి కమిట్ చేయడం. అప్పుడు 2 ఈక్వల్ అవుతాయి, అప్పుడు డేటా రాదు, ఏమి అవుట్పుట్ రాదు. కానీ ఫైల్ ఇంకా స్టేజింగ్ ఏరియాలో ఉంది కదా, ఫైల్ ఇంకా స్టేజింగ్ ఏరియాలో ఉంది. మనం చూస్తున్నది డిఫరెన్స్ వర్కింగ్ డైరెక్టరీకి కమిటింగ్ ఏరియాకి. కమిటింగ్ ఏరియా ఎప్పుడు వస్తుంది, ఆఫ్టర్ స్టేజింగ్ కదా కమిటింగ్ ఏరియా. అర్థమైందా అండి? యా, ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తారు. మీరు ఫస్ట్ చెప్పారు ఆన్సర్, మళ్ళీ రాంగ్ చెప్పారు. యా మళ్ళీ యా. సో యాక్చువల్గా నిన్న కాన్సెప్ట్ కొంచెం డిఫికల్ట్, అదే మీరు ఈజీగా చెప్పారు. ఈజీ కాన్సెప్ట్ డిఫికల్ట్ చేసుకుంటున్నారు. ఓకే, సో మళ్ళీ కూడా సేమ్ ఆ 2 పాయింట్స్ మీరు మీకు ఏం అర్థమైంది చెప్పండి నాకు. సో దాంట్లో మీరు రాంగ్ గా ఏదైనా అర్థం చేసుకున్నారేమో నాకు తెలుస్తుంది, చెప్పండి. సో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం మనం. క్రియేట్ చేశాక దానికి విఐ ఎడిటర్లో ఏదైనా డేటా యాడ్ చేసి సమ్ మోడిఫికేషన్ చేస్తాం, ఇదర్ లైక్ డెలీటింగ్ ఆర్ ఇన్సర్టింగ్ ఆర్ సంథింగ్. సో దాని డిఫరెన్స్ చూసుకోవడానికి గిట్ డిఫరెన్స్ యూస్ చేస్తాం. సిన్స్ ఇట్ ఈస్ ఇన్ వర్కింగ్ డైరెక్టరీ, అది యాడ్ చేయకపోయి ఉంటే యా డిఫరెన్స్ చూపిస్తుంది, బికాస్ మనం ఇంకా స్టేజింగ్ ఏరియాకి పంపించలేదు కాబట్టి. కాంప్లికేటెడ్. యా దట్స్ ఇట్. అండ్ ఫర్ ది సెకండ్ వన్, ఈ డిఫరెన్స్ అనేది పక్కన పెట్టేసిన నార్మల్ కాన్సెప్ట్ వెళ్ళండి. ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు నార్మల్ గా ఏం చేస్తాం మనం అనేది వెళ్ళండి. ఈ డిఫరెన్స్ గురించి పక్కన పెట్టేస్తాం. ఒక ఫైల్ ఏదో ఒక యాక్షన్ క్రియేట్ చేసినప్పుడు, సో ఇప్పుడు నేను ఒక ఫైల్ మాడిఫై చేస్తాను, ఒక లైన్ యాడ్ చేశాను, అప్పుడు మీరు ఏం చేస్తారు జనరల్లీ, మళ్ళీ కూడా దాన్ని సేవ్ చేయడానికి పార్షియల్ గా సేవ్ చేయడానికి స్టేజింగ్ ఏరియాకి పంపిస్తారా? స్టేజింగ్ ఏరియాకి పంపిస్తున్నారు అంటే అర్థమైంది, ఆ లైన్ మీరు ఏదైతే లైన్ యాడ్ చేశారో అది అక్కడికి వెళ్ళి సేవ్ అవడానికే కదా స్టేజింగ్ ఏరియాకి పంపిస్తున్నారు. మళ్ళీ అది పర్మనెంట్ అవ్వడానికి ఏం చేస్తున్నారు మీరు, పర్మనెంట్ గా సేవ్ చేయాలంటే కమిటింగ్ ఏరియాకి పంపిస్తున్నారు కదా. అదే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఇది మనం మధ్యలో డిఫరెన్స్ చూస్తున్నాం, వేరే కమాండ్స్ ఇచ్చి అంతే. ఓకే, సో అందుకే నేను 2వ పాయింట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ గా చెప్తున్నానంటే మనం ఫైల్ ఎక్కడ ఉందో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 ఏరియాస్ మధ్య డిఫరెన్స్ చూపిస్తుంది. ఓకే, సో ప్రెసెంట్లీ ఫైల్ ఎక్కడ ఉంది, ఫైల్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నప్పుడు మనం స్టేజింగ్ ఏరియాలోకి డేటా పోదు కదా. పోనప్పుడు స్టేజింగ్ ఏరియాలో ఓల్డ్ డేటా ఉంటుంది, వర్కింగ్ డైరెక్టరీలో న్యూ డేటా ఉంటుంది. సో అప్పుడు డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ ఎప్పుడు రాదు అంటే ఈ ఫైల్ తీసుకెళ్లి స్టేజింగ్ ఏరియాలో కమిట్ చేస్తే అప్పుడు 2 ఏరియాస్ ఈక్వల్ అవుతాయి, అప్పుడు మనకు డిఫరెన్స్ రాదు. మనం ఫైల్ మూవ్ చేస్తాం, ఆ ఏరియాలో మూవ్ చేస్తేనే చేంజెస్ అప్లై అయ్యేది. ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే గిట్ డిఫ్ హెడ్, మనకు ఫైల్ ఎక్కడ ఉంది, ఇంకా స్టేజింగ్ లోనే ఫైల్ ఉంది. ఈ కమాండ్ ఏం చూపిస్తుంది, ఈ కమాండ్ వచ్చేసి వర్కింగ్ డైరెక్టరీకి కమిటింగ్ ఏరియాకి చూపిస్తుంది. కమిటింగ్ ఏరియా ఎప్పుడు వస్తుంది, స్టేజింగ్ ఏరియా దాటిన తర్వాత కదా కమిటింగ్ ఏరియా వచ్చేది. మనం ఇప్పుడు కమిట్ దాకా వెళ్ళామా, ఫైల్ ఎప్పుడు అవుతుందండి, కమిట్ ఎప్పుడు అవుతుంది, స్టేజింగ్ తర్వాత అవుతుంది. ఫైల్ కమిటింగ్ లో ఉందా, ఫైల్ స్టేజింగ్ లో ఉంది. సో ఫైల్ కమిటింగ్ లో ఉన్నప్పుడు కదా మనకు ఈ యాపిల్ ఫైల్ లో ఉన్న కంటెంట్ అంటే దాంట్లో కూడా సేవ్ అయిపోతాయి, అప్పుడు అవుట్పుట్ రాదు. కానీ ఫైల్ ఇంకా స్టేజింగ్ లోనే ఉంది కదా, సో అప్పుడు
డిఫరెన్స్ చూపిస్తుంది. ఫైల్ ఇంకా స్టేజింగ్ లో ఉంది కాబట్టి మనం చూస్తున్నది కమిటింగ్ ఏరియాకి, వర్కింగ్ డైరెక్టరీకి. సో డిఫరెన్స్ ఆబ్వియస్ గా వస్తుంది. అదే డిఫరెన్స్ చూపించింది మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇప్పుడు ఈ కమాండ్ ఇస్తానండి. ఇప్పుడు చెప్పండి, గిట్ diff --- cached. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. డిఫరెన్స్ చూపిస్తుందా? ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్. ఆల్రెడీ స్టేజింగ్ ఏరియాలో ఒక స్టేజింగ్ చేశాను యాక్చువల్లీ. చూపిస్తుంది కమిటీలో ఆల్రెడీ పర్మనెంట్గా 2 ఫైల్స్ ఆల్రెడీ అలాగే ఉన్నాయి. ఓకే అలేఖ్య, స్టేజింగ్ ఏరియాలో ఆల్రెడీ ఉంది కదా మన పాత ఫైల్. సో కమిటింగ్ ఇంకా చేయలేదు మనం. ఓకే సో డిఫరెన్స్ చూపిస్తుంది. ఏమైంది? ఎందుకు నవ్వు వస్తుంది? ఏమైంది అసలు? లేదు, యాక్చువల్లీ కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, అందుకే అసలు లైక్ కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను అవుతున్నా. 2 పాయింట్స్ నేను చెప్పిన 2 పాయింట్స్ థింక్ చేయండి. మనం ఎక్కడున్నాం, మనం యూజ్ చేస్తున్నది ఏంటి? మనం ఇప్పుడు స్టేజింగ్ ఏరియాలో ఉన్నాము. మనం స్టేజింగ్ ఏరియాలో ఉన్నాము. మనం ఎవరెవరికి డిఫరెన్స్ చూస్తున్నాం అంటే స్టేజింగ్ ఏరియాలోకి, కమిటింగ్ ఏరియాలోకి చూస్తున్నాం. మనం ఉన్నది స్టేజింగ్ ఏరియా దాకే ఉన్నాము. కమిటింగ్ ఏరియాకి డిఫరెన్స్ చూస్తున్నాము అంటే ఆబ్వియస్లీ నాట్ అంటే డిఫరెన్స్ వస్తుందా రాదా అని. డిఫరెన్స్ రాదు అంటే సింపుల్. మళ్ళీ లాజిక్ మిస్ అవుతున్నారు. ఫైల్ ఉన్నది ఇక్కడే స్టేజింగ్ ఏరియాలో ఉంది. ఓకే, సో కానీ మనం స్టేజింగ్ ఏరియాకి, కమిటింగ్ ఏరియాకి డిఫరెన్స్ చూస్తున్నాం. ఫైల్ ఇక్కడే ఉంది మళ్ళీ. ఓకే, ఇక్కడే ఉందంటే ఇక్కడ దాకా సేవ్ అయ్యి ఉంది మనకు. ఇక్కడ దాకా స్టాప్ అయింది ఫైల్. ఏముండదు. సో ఏముండదంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుందా రాదా? వస్తుంది. సో చూడండి, కాన్సెప్ట్ అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే మన ఫైల్ స్టేజింగ్ ఏరియాలోనే ఆగిపోయింది. ఓకే, మనం మనం మన మన టార్గెట్ ఏంది? కమిటింగ్ ఏరియాకి, స్టేజింగ్ కి చూస్తున్నాం. కమిట్ లోకి వెళ్తేనే కదా ఆ చేంజెస్ అనేది అప్లై అవుతాయి. సో కమిట్ లోకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి చేంజెస్ అనేది ఉంటుంది. స్టేజింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ చేంజెస్ ఉన్నాయి. కమిటింగ్ ఏరియాలోకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా అది పాత డేటానే ఉంది. కమిటింగ్ ఏరియాలో ఉన్న యాపిల్ ఫైల్ కి పాత డేటానే ఉంది. సో అక్కడ ఓల్డ్ డేటా, ఇక్కడ న్యూ డేటా, చేంజెస్ ఉన్నాయి. సో మళ్ళీ అదే చేంజెస్ చూపిస్తుంది. ఓకే సరే. సో స్టేజింగ్ ఏరియాలో ఉంది ఫైల్. దీన్ని ఇప్పుడు నేను కమిట్ చేసేస్తాను పర్మనెంట్ గా. గిట్ కమిట్ యాపిల్ -m. ఓకే, సో డిఫ్ కాన్సెప్ట్ కమిట్ అయిపోయింది. గిట్ స్టేటస్ నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ క్లీన్. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు ఏమొస్తుంది? గిట్ డిఫరెన్స్ ఏమొస్తుంది నాకు? రియల్లీ ఓకే. అలాగే మీది ఆన్సర్ అంతేనా? బ్లైండ్ వెళ్ళిపోతున్నారా? అవునా? షూరా? పక్కా లాక్? సో ఏమి రావట్లేదు. సరే, గిట్ డిఫ్ హెడ్ అని ఇస్తాను ఇప్పుడు, అట్లీస్ట్ ఎప్పుడైనా. అంతేనా? అలాగే
డిఫరెన్స్ ఏం రాదు ఎందుకని ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్. బికాస్ ఇట్స్ బోత్ ద సేమ్ కంటెంట్. సో లైక్ ఆల్రెడీ కమిట్ చేసేసాం కాబట్టి, వర్కింగ్ డైరెక్టరీ నుంచి కమిట్ చేసేసాం కాబట్టి దట్ వుడ్ బి సిమిలర్. ఇప్పుడు సేమ్ హియర్. ఇప్పుడు కూడా సేమేనా? ఎస్, అర్థమైందండి కాన్సెప్ట్? yes. సో అది డిఫ్ గురించి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు స్నాప్ షాట్. సో ఇది ఇంటర్నల్ కాన్సెప్ట్ ఇది. సో మనం దీనికి ఏం అవుట్పుట్ కూడా చూపించలేము. సో స్నాప్ షాట్ అంటే ఏంటి అంటే మనకు, సో మనకి ఇట్లా ఏరియాస్ ఉన్నాయి మనకి ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సో వర్కింగ్ డైరెక్టరీ నేను ఫైల్స్ రాస్తాను సంథింగ్ ఇలా. సరే, ఒక ఫైల్ ఉంది, ఫైల్ పేరు file 1 అనుకుంటున్నాను. ఓకే, దాంట్లో లైన్ 1 డేటా ఉంది. అండ్ లెట్ మీ, ఇది file 1 అండి. దాని లోపల డేటా నేను లైన్ 1 అండ్ లైన్ 2 అని 2 లైన్స్ ఆఫ్ డేటా ఇచ్చాను. ఓకే, అండ్ అదే విధంగా ఇది వర్కింగ్ డైరెక్టరీలో క్రియేట్ చేశాను ఫైల్, దానికి 2 లైన్స్ ఇచ్చాను. అదే విధంగా స్టేజింగ్ ఏరియాలో కూడా మనం, సో స్టేజింగ్ ఏరియా ఎందుకని చెప్పాను అంటే పార్షియల్ గా సేవ్ అవడానికి, సేవింగ్ ప్రాసెస్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇదే ఫైల్ నేను మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ డైరెక్టరీ చేసిన తర్వాత మనం గిట్ యాడ్ అని చెప్పేసి మన స్టేజింగ్ కి పంపిస్తాం. ఓకే, file 1 కూడా అక్కడికి వెళ్తుంది. సో వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా సేమ్ డేటా అనేది పోస్ట్ అవుతుంది, ఐ మీన్ అప్లై అవుతుంది. లైన్ 1 ఓకే, అండ్ లైన్ 2. ఓకే, సో లైన్ 1 అండ్ లైన్ 2 అనేది ఇటు 2 లైన్స్ అనేది ఇక్కడ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్లీ సపోజ్ నేను ఇక్కడ ఇంకొక లైన్ యాడ్ చేశాను అనుకోండి. ఓకే, ఇంకొక లైన్ 3 యాడ్ చేస్తాను వర్కింగ్ డైరెక్టరీలో. సో లైన్ 3 అనేది ఎక్స్ట్రా, ఇది ఇక్కడ యాడ్ చేశాను. సో ఇక్కడ యాడ్ చేసినప్పుడు, సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి, ఈ ఫైల్ నేను మళ్ళీ స్టేజింగ్ ఏరియా పంపించాలి, గిట్ యాడ్ ఫైల్ నేమ్ అనేసి. అవును, సో ఇట్లా పంపిస్తున్నప్పుడు సో ఇది ఎలా సేవ్ చేసుకుంటుంది, సేవింగ్ ప్రాసెస్. మీకు స్టేజింగ్ ఏరియాలో నేను సేవింగ్ ప్రాసెస్ పార్షియల్ గా స్టార్ట్ అయ్యేది ఇక్కడే అని చెప్పాను. అది ఎలా తీసుకుంటుందంటే ఆ స్టేజింగ్ ఏరియా లోపల స్నాప్ షాట్ పద్ధతిలో వర్క్ అవుతుందండి ఇంటర్నల్ గా. మామూలుగా జనరల్ గా మీరు సేవ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటాయంటే, మామూలుగా వేరే డొమైన్స్ లో కానీ ఎక్కడైనా మనం జనరల్ గా మనం వర్క్ చేసేది కూడా, సో ఇప్పుడు ఒక ఫైల్ మనకు లాక్స్ ఆఫ్ ఫైల్, ఒక ఫోల్డర్ లో లాక్స్ ఆఫ్ ఫైల్స్ కానీ దాని లోపల లాక్స్ ఆఫ్ లైన్స్, థౌసండ్స్ ఆఫ్ లైన్స్ కానీ ఉంటాయి ఒక ఫైల్ లోపల. ఓకే, సో ఇప్పుడు సరే ఒక ఫైల్ తీసుకుని దాంట్లో ఒక 1000 లైన్స్ ఉన్నాయి. సో ఆ ఫైల్ నేను కాపీ చేసి ఇంకొక దగ్గర పేస్ట్ చేస్తాను. ఓకే, సో అది రీడ్ చేసుకుంటుంది, ఫైల్ రీడ్ చేస్తుంది, దాని లోపల ఉన్న 1000 లైన్స్ రీడ్ చేసి ఇంకొక దగ్గర పేస్ట్ చేస్తుంది. లేదా ఫైల్ ఎక్కడో దగ్గర అప్లోడ్ చేస్తున్నామో ఏదో ఒకటి చేస్తాను. అప్లోడ్ చేసేటప్పుడు లోపల ప్రతి లైన్ రీడ్ చేసుకుని ఏదో అప్లోడ్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా నేను ఇంకొక లైన్ యాడ్ చేశాను, 1000 తర్వాత ఇంకొక లైన్ యాడ్ చేశాను 1001. ఓకే, అప్పుడు మళ్ళీ కాపీ చేస్తున్నాను ఆ ఫైల్ ని కాపీ చేస్తే అది నాకు ఓన్లీ 1000 మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసాం సార్ లైన్ 1001 లైన్, అదొక్కటే తీసుకుంటుందా, అదొక్కటే రీడ్ చేస్తుందా? రీడ్ చేయదు. అది ఏం చేస్తుంది, ప్రతి లైన్ ఆ ఫైల్లో ఉన్న ప్రతి లైన్ 1000 లైన్స్ ని రీడ్ చేసి తర్వాత ఆ లాస్ట్ లైన్ ని కూడా, ఆ ఎక్స్ట్రా లైన్ ని కూడా రీడ్ చేసి అప్పుడు ప్రాసెస్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక లైన్ యాడ్ చేశాను అనుకోండి, సో మళ్ళీ కాపీ చేస్తుంటే మళ్ళీ అన్ని లైన్స్ ఇట్లా చూడండి. ఎవ్రీ టైం మనం ప్రాసెసర్ కి సో పని ఎక్కువ ఇస్తున్నాం, మనం టైం వేస్ట్ ఉంటుంది, ప్లస్ ప్రాసెసర్ ఎక్కువగా తీసుకుంటుంది అన్నమాట, మనం పని ఎక్కువ తీసుకుంటుంది.
ఓకే, ఎందుకంటే ఒక్క లైన్ యాడ్ చేస్తే మనం అంత లైన్ అన్ని లైన్స్ రీడ్ చేసి ఆ లైన్కి వెళ్తుంది. ఓకే, ఇది నార్మల్గా ప్రాబ్లం. ఇది మామూలుగా జనరల్గా సేవ్ చేసుకునే ప్రాసెస్ మనం డైలీ మనం వర్క్ చేసేటప్పుడు కానీ ఇంకా రియల్ టైంలో చూసేటప్పుడు కానీ. కానీ ఈ స్నాప్ షాట్ పద్ధతి ఇది ఎలా చేసుకుంటుందండి, గిట్ సేవ్ చేసుకునేది డిఫరెంట్ గా సేవ్ చేసుకుంటాం. ఇట్ స్టోర్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్నాప్ షాట్. అంటే స్నాప్ షాట్ అంటే మనం స్నాప్ అంటే మనం ఒక ఫోటో తీస్తాం చూసారా, సేమ్ అదే మీనింగ్, ఒక స్నాప్. ఓకే, ఆ వెల్ తీసుకుంటుంది, ఒక ఫోటోలో తీసుకుని స్టోర్ చేసుకుంటాం. ఎలా అంటే ఏం తీసుకుంటుంది అది స్నాప్ లాగా అంటే, సో ఇప్పుడు మనం ఈ లైన్ 3 నేను యాడ్ చేశాను చూసారా, ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఫైల్ 1 ని మళ్ళీ స్టేజింగ్ ఏరియాలో కమిట్ చేయబోతున్నాను, ఐ మీన్ సేవ్ చేయబోతాను. సేవ్ చేసేటప్పుడు ఇది ఎలా తీసుకుంటుందంటే, ఇది మొత్తం మళ్ళీ అన్ని లైన్స్ ని చదవదండి. ఫైల్ 1 స్టేజింగ్ ఏరియా లైన్ 1 ని లైన్ 2 ని అన్నిటిని చదవదు. ఓన్లీ ఆల్రెడీ నా దగ్గర ఉన్న డేటా ఏంది ఆ ఫైల్లో, ఇప్పుడు కొత్తగా వస్తున్న డేటా ఏంది, ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంది అని చూస్తుంది. ఆ రెండిటికి డిఫరెన్స్ ఉండేది లైన్ వచ్చేసి లైన్ 3. సారీ, ఆ రెండిటికి డిఫరెన్స్ ఉండేది లైన్ 3. ఈ లైన్ 3 ఒక్కటే అదొక స్నాప్ షాట్ లాగా తీసుకుంటుంది, ఒక ఫోటో లాగా తీసుకొని స్టోర్ చేసుకుంటుంది స్టేజింగ్ ఏరియా. ఇది స్నాప్ షాట్ అంటే. సో ద డెఫినేషన్ ఆఫ్ స్నాప్ షాట్ వచ్చేసి ఇట్ స్టోర్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది files in the form of a snapshot. Okay, it stores the data between the files in the form of a snapshot. Okay, so difference ఏదైతే ఉంది దీనికి డిఫరెన్స్ ఏంటి, సో ఇదొకటి డిఫరెన్స్. ఓకే, మనం దాకా చూసాం డిఫరెన్స్ కాన్సెప్ట్స్ డిఫ్లో. ఓకే, సో దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇదొకటే కదా. సో మొత్తం 3 లైన్స్ ని చదవదు, రీడ్ చేయదని. ఈ 2 లైన్స్ ని రీడ్ చేయదు, ఎందుకంటే ఈ 2 లైన్స్ దానికి తెలుసు ఆల్రెడీ ఉన్నాయి. ఓన్లీ దీన్ని ఒక్కటే అది ఒక స్నాప్ షాట్ లాగా తీసుకొని స్టోర్ చేసుకుంటుంది. అండ్ మనం ఎప్పుడైనా రిట్రీవ్ చేసేటప్పుడు ఆ ఫైల్ నేమ్ ఏంది, ఫైల్ 1 కదా. ఎప్పుడైనా క్యాట్ ఫైల్ 1 మీరు ఇచ్చారనుకోండి, అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ లైన్ 1 లైన్ 2 లైన్ 3 యాస్టిస్ ఇచ్చేస్తుంది మళ్ళీ. ఓకే, మన అవుట్పుట్ మనకు ఉంటుంది. అది ఎలా చేస్తుంది అంటే ఇది స్నాప్ షాట్ రూపంలో అది తీసుకొని అది అడ్జస్ట్ చేసుకుంటుంది, అంతేగాని కంప్లీట్ గా అన్ని లైన్స్ ని రీడ్ చేయదు. సో అందుకే మనకు ఇక్కడ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం సేవ్ చేసేటప్పుడు కానివ్వండి, గిట్ ప్రాసెస్ చేసేది, సో ఎక్కువ ప్రాసెసింగ్ టైం తీసుకోదు, మెమరీస్ వేస్ట్ కావు, సో అన్ని టైం సేవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంటర్నల్ గా గిట్. ఓకే, సో గిట్ సేవ్ చేసుకునే మెకానిజం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్నాప్ షాట్. అంటే ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో. సో మనం ఏది స్నాప్ షాట్ అన్నప్పుడు డెఫినేషన్ వైజ్ గా చెప్పొచ్చు. ఇట్ స్టోర్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్నాప్ షాట్ గా స్టోర్ చేసుకుంటుంది. సో ఎలా అంటే హౌ అని ఇంకేదైనా క్రాస్ క్వశ్చన్ అడిగినప్పుడు సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. బట్ అలా చేయడానికి ఏదైనా కమాండ్ ఉంటుందా, లేకపోతే లేదు, ఇంటర్నల్ ప్రాసెస్ అంటే ఇంటర్నల్. ఓకేనా, ఓకే. యా, ఏం కమాండ్ ఏమి ఉండదు, ఏమి చూపించలేము కూడా మనకు. ఓకే, ఓకే, ఎలా సేవ్ చేసుకుంటుంది, సేవింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది మనకు స్టేజింగ్ ఏరియాలో కదా, అది గిట్ ఎలా సేవ్ చేసుకుంటుందండి, ఈ పద్ధతిలో ఇంటర్నల్ గా సేవ్ చేసుకుంటుంటుంది దాంట్లో. క్లియర్? ఓకే, కంటిన్యూ చేద్దామా? సో అంటే మనకు టైం అయితే అయింది, సో మనం కంటిన్యూ చేద్దామా కొంచెం కాన్సెప్ట్ తో. అంటే మీకు ఓకేనా అలక్య? ఎందుకంటే మనకు హాలిడేస్ కూడా వచ్చాయి, నేను కూడా క్లాస్ తీసుకోలేదు, సో మనం కొద్దిగా ఎక్స్ట్రా టైం తీసుకొని కంపెన్సేట్ చేసేసుకోవచ్చు. ఓకే,
rewriting the commit messages. ఓకే, మనకు రీరైటింగ్ ది కమిట్ మెసేజెస్ కాన్సెప్ట్ అంటే కమిట్ మెసేజ్ ని ఎలా మోడిఫై చేయొచ్చు, మీకు ఏమైనా ఐడియా ఉందా? కమిట్ మెసేజెస్ ని ఎలా మనం మోడిఫై చేయొచ్చు? సో మనకి ఇక్కడ లాగ్ ఉంది కదా, సో ఈ కమిట్ మెసేజెస్ మనకి ఇంత లాగ్ వస్తుంది. సో మనం ఏదైనా కమిట్ మెసేజెస్ అంటే ఇవి కదా, ఈ కమిట్ మెసేజెస్ ని మాడిఫై చేయాలంటే కూడా మనం మాడిఫై చేయొచ్చు. ఎలా మాడిఫై చేస్తాం? ఓకే, సో మనకు వచ్చేసి కమాండ్ వచ్చేసి git commit --- amend అని ఉంటుంది. అమెండ్. సో ఈ అమెండ్ అని ఇచ్చాము అంటే ఇది లేటెస్ట్ కమిటెడ్ కి తీసుకుంటుంది. ఓకే, సో ఇది అమెండ్ వచ్చేసి లేటెస్ట్ దానికి ఇట్లా వి ఎడిటర్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ చూపిస్తుంది ఆ కమిట్ మెసేజ్ డిఫ్ కాన్సెప్ట్ అని తగ్గించాం కమిట్ మెసేజ్. సో ఇన్సర్ట్ అని చెప్పేసి మీరు ఇక్కడ సో మీరు యాడ్ చేయొచ్చు కమిట్ మెసేజ్, ఇంకేదైనా యాడ్ చేయాలంటే ఎక్స్ట్రా. సో దిస్ ఈస్ ఓకే. సో ఇట్లా మనం మెసేజ్ కూడా ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. సో ఎస్కేప్ shift:\wq సేవ్ అని క్విట్. గిట్ లాగ్ అని ఇచ్చాము అంటే సో మనకు మెసేజ్ అనేది కమిట్ మెసేజెస్ ఇట్లా చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇచ్చిన కమాండ్ మనం సో ఇది వచ్చేసి మనకు git commit - amend నేను ఇచ్చాం అంటే మనకు ఏం స్పెసిఫై చేయట్లేదు ఏ కమిట్ ఐడి అనేసి. ఓకే, సో ఇది ఏంటంటే డిఫాల్ట్ గా లేటెస్ట్ కమిట్ ఐడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో స్పెసిఫిక్ గా ఇచ్చి కూడా మనం కమిట్ స్పెసిఫిక్ గా అంటే ఏంటంటే కాపీ చేసి పేస్ట్ చేసి మనం దాని ఆ కమిట్ ఐడి యొక్క కమిట్ మెసేజ్ ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు. సో అలానే చేయొచ్చు. సో అలా కాకుండా కొన్ని రేంజ్ ఆఫ్ కమిట్ ఐడీస్ ని మనం ఎడిట్ చేయాలి అంటే కొన్ని రేంజ్ ఆఫ్ కమిట్ మెసేజెస్ ని మనం ఒకేసారి మాడిఫై చేంజ్ చేసుకుంటూ రావాలి అంటే కూడా సో మనం ఇంకొక కాన్సెప్ట్ లోకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇంకొకటి ఎలా అంటే రేంజ్ ఆఫ్ కలెక్ట్ చేసుకోవాలి అంటే సో దీన్ని మనం గిట్ లాగ్ ఇది కదా, సో దీన్ని నేను హెడ్ అంట, అవునా, హెడ్ పాయింట్ చేస్తుంది. దీన్ని హెడ్ 1, దీన్ని హెడ్ 2, దీన్ని హెడ్ 3, దీన్ని హెడ్ 4 ఇట్లా కౌంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇలాగే ఉంటుంది కౌంట్. ఓకే, సో రేంజ్ తీసుకోవాలంటే నాకు నెంబరింగ్ కావాలి కదా, సో అందుకనేసి సో మనకి ఇక్కడ గిట్ రీబేస్ అనే కమాండ్ ఇస్తాం. ఓకే, గిట్ రీబేస్ -i అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం హెడ్ టిల్ట్ ఆపరేటర్ రేంజ్ అంటే హెడ్ యొక్క రేంజ్ మనం లాగ్ ఎన్ని కావాలో అన్ని రేంజ్ తీసుకుంటున్నాం. నేను ఇక్కడ 4 అని చెప్తాను. సో మనకు లాస్ట్ 4 కమిట్ ఐడీస్ అనేది వస్తాయి. సో ఇట్లా హెడ్ అని ఎందుకు ఇవ్వాలంటే మన హెడ్ కదా మొత్తం ఇక్కడ చేస్తుంది కాబట్టి సో లాగ్ లో అంతా మనకి హెడ్ తోనే కదా ఉంటుంది కాబట్టి సో హెడ్ టిల్ట్ ఆపరేటర్ 4 అని చెప్పి రేంజ్ ఇస్తున్నాం. మీరు 10 ఇస్తే 10 వస్తాయి. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతాయి చూడండి. ఓకే, సో ఇది మీరు చూస్తే లాగ్ ఇది ఇక్కడ ఇది కమిట్ ఐడీస్ ని 7 క్యారెక్టర్స్ తీసుకుంది షార్ట్ గా అండ్ ఇవి కమిట్ మెసేజెస్. సో మనం రేంజ్ 4 ఇచ్చాం కాబట్టి ఇట్లా 4 ఓపెన్ అవుతుంది. మీ ఇష్టం, మీరు 100 ఇస్తే 100 ఓపెన్ అవుతాయి లాగ్స్ ఉంటాయి. ఓకే, కాకపోతే ఇవి చూడండి మనకు రివర్స్ లో ఇచ్చాయి ఆర్డర్. యాక్చువల్ గా ఇది మనకు లేటెస్ట్ అవునా, ఇది లేటెస్ట్ లాగ్ యాక్చువల్లీ, కానీ ఇక్కడ మనకు డౌన్ ఇచ్చింది. డౌన్ అంటే లాస్ట్ లో ఉంది. ఎందుకు ఇలా రివర్స్ లో ఇచ్చాయంటే మిగతాదంతా సేమ్ రివర్స్ లో ఇచ్చాయంటే మన కన్వెంట్ కోసం, మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా వస్తుంది, అది మన కన్వెంట్ కోసం ఇలా ఇచ్చాయి. ఓకే, సో సరే మన రేంజ్ ఆఫ్ లాగ్ అయితే సెలెక్ట్ అయింది కదా. సో మనం ఇప్పుడు నేను
సో ఈ 4కి కమిట్ మెసేజ్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు, లేదా స్పెసిఫిక్ గా ఇవ్వాలని కూడా మీ ఇష్టం, అది ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఏంటి అంటే ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అంటే ఐ అని ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ గా పిక్ అని తీసుకుంటూ ఉంటుంది. ఓకే, అది పిక్ చేసుకోవడానికి పిక్ అని తీసుకుంటూ ఉంటుంది డిఫాల్ట్ గా. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఈ కమిట్ మెసేజ్ ఆల్రెడీ ఎడిట్ చేశాను నేను. సరే మీ ఇష్టం, మళ్ళీ కూడా ఎడిట్ చేయాలంటే చేసుకోవచ్చు. సరే ఈ 3 ఎడిట్ చేయాలనుకుంటున్నాను పైన. సో ఈ పిక్ తీసేసి ఓకే రీవర్డ్ అని పెడదాం. రీవర్డ్ అని ఇస్తున్నాం అంటే ఇక్కడ మనం ఎడిట్ చేయట్లేదు డైరెక్ట్ గా, ఇక్కడ మనం ఒక పర్మిషన్ లాగా తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో రీవర్డ్ అనేది ఇక్కడ పర్మిషన్ తీసుకుంటున్నాం. అదేవిధంగా దీనికి కూడా ఓకే. సో ఇట్లా రేంజ్ ఒకేసారి తీసుకొని మనం అన్నిటిని కమిట్ మెసేజెస్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎస్కేప్ Shift:WQ. సో ఇప్పుడు మనకు మళ్ళీ ఓపెన్ అవుతాయి, ఒక్కొక్కటి ఓపెన్ అవుతాయి. మనం ఒక 3 ఇచ్చాం కదా, 3 కమిట్ మెసేజెస్ ని మాడిఫై చేయాలని చెప్పి పర్మిషన్ తీసుకున్నాం రీవర్డ్ అని చెప్పేసి. ఇప్పుడు అది ఒక్కొక్కటి వస్తూ ఉంటే మనం మెసేజ్ చేంజ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు ఇట్లా. ఓకే, సో ఒకటి వచ్చింది నాకు ఇన్సర్ట్, సో డిలీటింగ్ అని ఇస్తాను అంతే. ఇంకా ఏదో ఒకటి చేంజ్ చేశాను అంతే. ఎస్కేప్ Shift:WQ. మనం సేవ్ చేయగానే మళ్ళీ ఇంకొకటి వస్తుంది చూడండి, మళ్ళీ ఇంకొకటి, ఎందుకంటే 3 సెలెక్ట్ చేసుకున్నాం. సంథింగ్ యాడ్ చేశాను. ఎస్కేప్ Shift:WQ, సేవ్ అండ్ క్విట్, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఓకే, ఇన్సర్ట్ రివర్టింగ్ ING అని యాడ్ చేస్తాను అంతే. ఎస్కేప్ Shift:WQ, సేవ్. సో ఇట్లా మనకు సో రీరైటింగ్ ద కమిట్ మెసేజ్ కాన్సెప్ట్ ఇది. సో దీంట్లో మనం పర్టికులర్ దాన్ని చేయొచ్చు, లేదా లేటెస్ట్ దాన్ని అమెండ్ యూస్ చేసి చేయొచ్చు, లేదా రేంజ్ ఆఫ్ లాగ్స్ సెలెక్ట్ చేసుకొని అన్నిటిని రీరైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గిట్ లాగ్ చూడండి ఒకసారి. సో మారుంటుంది, ఇక్కడ మారింది, ఇక్కడ ING యాడ్ చేశాను, దీనికి సంథింగ్ అని యాడ్ చేశాను. సో దీనికి ఏం చేశాను, దీనికి ఏదో చేంజెస్ చేశాను. ఏం చేశాను, రివర్టింగ్ అని ఇచ్చాను. సో ఇచ్చాను, ఇది దీనికి చేయలేదు మనం. ఓకే ఓకే, సో ఇలా ఇది రీరైటింగ్ ద కమిట్ మెసేజ్ కాన్సెప్ట్. సో దీంట్లో మనం కమిట్ మెసేజెస్ ని మాడిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ అదే కమాండ్ తో మనకు ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇక్కడ కవర్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటి అంటే మనకు రియల్ టైంలో సో కలెక్షన్ ఆఫ్ కమిట్స్ ని మెర్జ్ చేసి ఇవ్వమంటారు. అంటే మనం బ్రాంచెస్ మెర్జ్ చేసాను చూసారా, ఆ టైపే ఇప్పుడు ఒక కమిటెడ్ లోపల నాకు 10 కమిటెడీస్ ని మెర్జ్ చేసి ఇవ్వండి అంటారు. ఓకే, సో ఎందుకు అంటే సిచ్యువేషన్ మనకు సో కొన్నిసార్లు క్యూఎస్ మనం సింగిల్ కమిటెడీస్ తో వాళ్ళు ఇప్పుడు సింగిల్ కమిటెడ్ అంటే దీని లోపల ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ లోపల థౌజండ్స్ ఆఫ్ డేటా కూడా ఉంటుంది, 1000 లైన్స్ ఆఫ్ డేటా కూడా. ఓకే, సో వాళ్ళకి ఓ సింగిల్ కమిటెడ్ ద్వారా టెస్ట్ చేయలేరు వాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే కలెక్షన్ ఆఫ్ కమిటెడీస్ అడుగుతారు మెర్జ్ చేసి ఇవ్వమని. ఒక 10 కమిట్స్ ని ఒక దాంట్లోకి మెర్జ్ చేసి. కాబట్టి ఇక్కడ మెర్జ్ అని వాడకూడదు, టెక్నికల్ గా స్క్వాష్ అంట, SQUASH, స్క్వాష్ అని వాడాలి మనం. ఓకే, స్టేటస్ వేరు, స్టాష్ వేరు, స్క్వాష్ వేరు, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, స్టేటస్ అనేది ఏ ఏరియాలో ఉన్నాం, ఏం చేస్తున్నామని తెలుసుకోవడానికి. స్టాష్ వచ్చేసి స్టాష్ కాన్సెప్ట్ గుర్తుందా, స్టాష్ కాన్సెప్ట్ గుర్తుందండి, బ్యాకప్ తీసుకుంటుంది అండ్ రిమూవ్ చేస్తుంది. ఓకే, స్క్వాష్ వచ్చేసి ఇప్పుడు చూడబోతున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇట్లా కలెక్షన్ ఆఫ్ కమిట్స్ ఈ 3 కమిట్స్ తీసుకెళ్ళి దీంట్లోకి స్క్వాష్ చేయొచ్చు. ఓకే, సో ఇలా లేదా సింగిల్ కమిట్ ని తీసుకెళ్ళి దీంట్లో స్క్వాష్ చేయొచ్చు. లాగ్ కూడా మనకు చిన్నది అయిపోతుంది. ఓకే, సో ఇలా కూడా మనం ఎలా కమిట్స్ ని ఎలా స్క్వాష్ చేయాలో కూడా చూస్తాం. ఓకే, దీనికి కూడా మనం ఇందాక తీసుకున్న కమాండే తీసుకోవచ్చు. సో గిట్ రీబేస్ కమాండ్. ఓకే, -i 4 తీసుకుంటున్నాను రేంజ్ ఇక్కడ కూడా మళ్ళీ. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
ఈ స్క్వాష్ కాన్సెప్ట్ లో ఆఫ్టర్ కమిట్స్ అనేది స్క్వాష్ కావాలి, బిఫోర్ కమిట్స్ ఐ మీన్ బిఫోర్ అన్న ప్రీవియస్ కమిట్స్ స్క్వాష్ అవుతాయి. ఏంటి దీని మీనింగ్ అంటే, సి ఈ కమిటెడ్ తీసుకెళ్ళి నేను దీంట్లో స్క్వాష్ చేయలేనండి, ఎందుకంటే ఇది వచ్చినాకే ఇది వచ్చింది నాకు, అందుకని నేను దీంట్లో స్క్వాష్ చేయలేను, ఇది ఆఫ్టర్ కిందకు అవుతుంది. ఓన్లీ ప్రీవియస్ బిఫోర్ వాటిని స్క్వాష్ చేయగలను. అంటే సో ఈ కమిటెడ్ తీసుకెళ్ళి దీంట్లోకి నేను స్క్వాష్ చేయగలను, లేకపోతే ఈ రెండు కమిటెడ్స్ తీసుకెళ్ళి దీంట్లోకి స్క్వాష్ చేయగలను. అంటే ఓన్లీ ప్రీవియస్ కే పాసిబుల్ అవుతుంది, ఆఫ్టర్ కి పాసిబుల్ కాదు. ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి స్క్వాష్. ఓకే, సో ఎందుకంటే డిపెండెన్సీస్ అనేది వస్తూ ఉంటాయి మనకి రియల్ టైం. ఈ కమిటెడ్స్ కూడా డిపెండెన్సీస్ తోనే క్రియేట్ అవుతాయి మనకు. ఓకే, ఒక కమిటెడ్ ఇంకో కమిటెడ్ కి డిపెండెన్సీస్ అనేది ఉంటాయి. సో ఇది వచ్చిన తర్వాత ఇది వస్తుంటుంది కాబట్టి సో మనం దీన్ని తీసుకెళ్ళి దీంట్లోకి స్క్వాష్ చేయాలి, అదే దీన్ని దీంట్లోకి స్క్వాష్ చేయొచ్చు. ప్రీవియస్ వాటిని పర్టికులర్ దానికి మీరు కావాలంటే దాంట్లో స్క్వాష్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఆ కమాండ్ ఇచ్చాం, సేమ్ మళ్ళీ అదే కమాండ్ git rebase -i head 4 logs మళ్ళీ తీసుకున్నాను. ఇంతకుముందు మనం రీబర్డ్ అని ఇచ్చాం కదా, ఇప్పుడు ఏంటంటే మనం స్క్వాష్ అనేది ఇస్తాం. ఇక్కడ ఇన్సర్ట్, ఇక్కడ చూస్తే పిక్, దేనిలోకి స్క్వాష్ చేసుకోవాలో మన ఇష్టం. ఓకే, సో ఎలా స్క్వాష్ చేయాలి, సో ఈ మూడింటిని ఈ పై దానికి స్క్వాష్ చేయాలా, లేకపోతే ఈ రెండింటిని తీసుకెళ్ళి దీనికి స్క్వాష్ చేయాలా, ఎట్లయినా ఇది మన ఇష్టం. ఐ మీన్ మన ఇష్టం అంటే రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, సో ఎలా అయినా స్క్వాష్ చేయొచ్చు. ఓకే, సో ఇవి ఎందుకు రివర్స్ లో ఉన్నాయి అంటే, సో ఇప్పుడు నేను ఇక్కడ స్క్వాష్ అని ఇస్తాను చూడండి. సో స్క్వాష్ అని ఇచ్చాను, SQUASH అంటే ఇది దేంట్లోకి స్క్వాష్ అవుతుంది అంటే దాని పైన ఏదైతే ఉందో దాంట్లోకి స్క్వాష్ అయిపోతుంది. అందుకే మనకి లాగ్ రివర్స్ లో వస్తుంది అనమాట. మన కంఫర్ట్ కోసమే వస్తుంది లాగ్ రివర్స్ లో అని చెప్పాను చూసారా, అందుకే. సో మనం ఈజీగా గుర్తుపెట్టదు, మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కమిట్ ఐడియా ఉంది మనకు, అండ్ కమిట్ మెసేజ్ కూడా ఉంటుంది కాబట్టి క్లియర్ గా ఏది ఏ లాగ్ మనకు తెలుస్తుంటుంది. ఓకే, సో ఇక్కడ స్క్వాష్ అని ఇస్తే ఇది దీని పైన దానికి స్క్వాష్ అయిపోతుందండి, ఇది వెళ్ళి దీని లోపలికి మెర్జ్ అవుతుందండి. మెర్జ్ అని కూడా కాకపోతే స్క్వాష్ అనాలి. ఓకే, లేదు నాకు దీంట్లో వద్దు దీంట్లో కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మీరు ఇక్కడ కామెంట్ ఇవ్వాలి. కామెంట్ తెలుసు కదా, హ్యాష్ సింబల్ ఇచ్చేసామంటే కామెంట్ అది స్కిప్ చేస్తుంది. ఇలా వైట్ కలర్ చూపించేస్తుంది. కామెంట్ ఇచ్చేసామంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది సో దానిపైన దానికి స్క్వాష్ అయిపోతుంది. ఓకే, సో అలా ఉంటుంది. మనం స్కిప్ చేయాలంటే కామెంట్ ఇచ్చేసి కంపైలర్స్ ఆ కామెంట్ ని హ్యాష్ అనేసి కామెంట్ గా తీసుకుంటే సో అవి ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని తీసుకెళ్ళి ఈ రెండింటిని పై దానికి స్క్వాష్ చేస్తాను. ఓకే, సో దీనికి కూడా స్క్వాష్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ రెండు లాగ్స్ ఏమవుతాయి చూసుకోండి, కమిట్ మెసేజెస్ ఈ రెండు ఈ పై దానికి స్క్వాష్ అయిపోతాయి. ఓకే, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ సేవ్ అండ్ క్విట్. సో అయిపోతూ మనం ఇప్పుడు చేయబోయే ప్రాసెస్ కూడా ఎవరు స్క్వాష్ చేస్తున్నారు కూడా తెలియాలి కదా, దానికి కూడా ఒక మళ్ళీ కొత్త కమిటెడ్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమడుగుతుందంటే, సో మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం క్లియర్ గా ఇస్తుంది. ఇక్కడ సి దిస్ ఈస్ ద కమిట్ మెసేజ్ 1, ఇది కమిట్ మెసేజ్ 1, ఇది 2, ఇది 3. ఓకే, సో ఈ రెండింటిని దీన్ని మనం సో పై దానికి కమిట్ చేయబోతుంది. సారీ, దీన్ని ఇది 3 ఉన్నాయి, ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, ఈ రెండింటిని దీంట్లోకి కమిట్ చేయబోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమడుగుతుందంటే మనల్ని ఒక కమిట్ మెసేజ్ కూడా పాస్ చేయమంటుంది ఇక్కడ అంతే. సో దిస్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ 3 కమిట్స్. ఓకే, ఇది మనకు కామెంట్ లో ఉంటుంది, మనకు అర్థం కావడానికి వాళ్ళు రాశారు ఇక్కడ. సో ఇప్పుడు ఓవరాల్ గా నేను ఒక నాకు ఒక కమిట్ ఐడి కూడా క్రియేట్ అవుతుంది నాకు ఇప్పుడు. సో ఆ కమిట్ ఐడి క్రియేట్ అయితే దానికి కమిట్ మెసేజ్ కూడా పాస్ చేయాలి కదా నేను. సో ఓవరాల్ గా నేను కమిట్ మెసేజ్ కూడా ఇస్తున్నాను ఇక్కడ నేను. సో దిస్ ఈస్
స్క్వాష్ కమిట్స్ సంథింగ్ ఏదో ఒకటి. ఓకే, సో మీనింగ్లెస్ కి నేను ఏదో ఇచ్చాను. సో ఏదో ఒక మెసేజ్ అయితే ఇస్తాను. ఓకే, సో ఈ రెండు వచ్చేసి దీంట్లోకి కమిట్ అయిపోతున్నాయి. ఓకే, సో ఓవరాల్ ఈ ప్రాసెస్ లో ఒక కమిట్ ఐడి క్రియేట్ అయిపోతుంది. దానికి నేను ఒక కమిట్ మెసేజ్ పాస్ చేస్తాను. ఓకే, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబుల్ క్లిక్ సేవ్ అండ్ క్విట్. సో డన్. ఇప్పుడు మీరు గిట్ లాగ్ అని ఇచ్చారంటే ఇక్కడ చూడండి మన లాగ్ తగ్గిపోయింది. యాక్చువల్గా చూడండి ఆ 3 కమిట్స్ లేవు. చూడండి ఆ 3 కమిట్స్ కాస్త ఒకటి అయిపోయాయి. మనకి ఇప్పుడు కొత్త కమిట్ ఐడి క్రియేట్ అయింది. మనం చేసిన ప్రాసెస్ కి స్క్వాష్ ఇప్పుడు మనం రివర్టింగ్ చేసాం చూసారా. మనం రివర్ట్ చేస్తే కూడా ఏమైంది, ఒక కొత్త కమిట్ ఐడి క్రియేట్ అయ్యి దాని లోపల చూపిస్తుంది ఏం రివర్ట్ చేసాం, ఏ కమిట్ ఐడిని రివర్ట్ చేసాము. సేమ్ అదే విధంగా కొత్త కమిట్ ఐడి ఇప్పుడు మనం క్రియేట్ అయ్యి సో మనం ఇచ్చిన కమిట్ మెసేజ్ ఇది. సో దీని లోపల చూపిస్తుంది చూడండి. సో మెర్జ్ అయిందా ఇది అండ్ ఈ 2 లైన్స్ కలిపి ఇది ఒక కమిట్. ఈ రెండు కలిపి దీంట్లో మెర్జ్ అయ్యాయి. సో మెర్జ్ అయ్యి సో ఓవరాల్ గా మనకు ఇంకొక కమిట్ ఐడిని ఇచ్చింది. ఓకే, సో ఇలా మనకు స్క్వాషెస్ చేయొచ్చు. మన లాగ్స్ తగ్గిపోయి చూడండి 3 లాగ్స్ తగ్గిపోయాయి. సో 3 అంటే 2 అవుతుంది. మనకి ఇది కొత్తది వచ్చింది కాబట్టి ఆ ప్లేస్ లో సో 2 అనుకోవచ్చు. ఓకే, సో ఇలా సో ఇదే మళ్ళీ కొన్నిసార్లు ఈ కమిట్ మెసేజెస్ కూడా నాకు వద్దనుకుంటే మీరు అక్కడ స్క్వాష్ ప్లేస్ లో మనం ఎక్కడైతే స్క్వాష్ ఇచ్చామో ఆ ప్లేస్ లో ఫిక్స్ అప్ అని ఇవ్వచ్చు. ఫిక్స్ అప్ అని ఇచ్చారంటే స్క్వాష్ ఫిక్స్ అప్ రెండు ఒకటే, రెండు దీనికోసమే పనిచేస్తాయి. ఇప్పుడు మనం చెప్పిన కాన్సెప్ట్. ఓకే, కాకపోతే స్క్వాష్ ఈ ఫిక్స్ అప్ ఇచ్చారనుకోండి ఈ కమిట్ మెసేజెస్ కూడా రావు అంతే. ఇవి కూడా చూపించదు, ఓన్లీ మీకు ఇట్లా ఓన్లీ ఇది ఒక్కటే చూపిస్తుంది. దాని ఒక కమిట్ మెసేజ్ చూసి మనం అర్థం చేసుకోవాలి. సో ఓన్లీ ఇది ఒకటే వస్తుంది అంతే. ఫిక్స్ అప్ ఇచ్చారంటే అంతే. దాని ఫిక్స్ అప్ ఇది స్క్వాష్ రెండు ఒకటే. సో ఫిక్స్ అప్ ఇస్తే ఈ కమిట్ మెసేజెస్ కూడా చూపి. ఓకే, క్లియర్? ఓకే అండి. సో ఇంకా కూడా మనం సరే ఇంకా కంటిన్యూ వద్దు. సో మళ్ళీ కూడా అర్థం కావు. సో ఇక్కడ వరకు సో ఏమేమి కవర్ చేసాం మనం. సో ఆ పెండింగ్ ఉన్న అన్డూస్ ఫ్రమ్ కమిటింగ్ ఏరియా అది కంప్లీట్ చేసాము. సో దాని తర్వాత వచ్చేసి సో డిఫ్ కమాండ్ చూసాము. సో దాని తర్వాత స్నాప్ షాట్ చూసాము అండ్ రీరైటింగ్ ద కమిట్ మెసేజెస్ చూసాము అండ్ స్క్వాషెస్ చూసాము. ఓకే, సో నెక్స్ట్ ఇంకా పెండింగ్ కాన్సెప్ట్స్ రేట్ చూద్దాం. సో రేపుతో మనకు గిట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో గిట్ కంప్లీట్ అయిపోతే ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ గిట్ హబ్. ఇదంతా మనం లోకల్లీ చేసాము. ఓకే, మనం రిమోట్లీ కనెక్ట్ అవ్వాలంటే గిట్ హబ్ వస్తుంది పిక్చర్ లో. గిట్ అర్థమైతే గిట్ హబ్ డెడ్ ఈజీ, జస్ట్ 2 hours క్లాస్ అండి. గిట్ హబ్ ఈజీ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు. సో మీకు డైలీ మనం ఒక 20 minutes లేదా ½ hour ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళిపోదాము. మీకు ఓకేనా? సో మనం కొంచెం త్వరగా కూడా ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకంటే అలాగే మీకు సాటర్డే ఓకేనా క్లాస్? ఓకే. మీకు సాటర్డే మండే టు సాటర్డే ఓకే కదా? ఓకే. మాకు సాటర్డే మీకు ఫ్రైడే కదా? ప్రాబ్లం లేదు కదా? సాటర్డే కూడా తీసుకొని సో కొంచెం త్వరగా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది కూడా మీకు ఓకే అంటే ఫ్రైడే ఉండదు క్లాస్ అంటున్నారు? ఉంటుంది. లైక్ త్రూ అవుట్ ది వీక్ కంప్లీట్ గా 7 days ఉంటుంది అంటున్నారు. సండే ఒకటి తప్ప. ఓకే ఏం కాదు అయితే. ఓకే ఓకే అండి. Bye guys. See you tomorrow. See you. Thank you. Bye.